హాయ్ అండి. ఈరోజు టైం అయితే ఇప్పుడు 9:35 దాటిపోయింది టైం. ఈరోజు అయితే మా వారు కూడా స్టేషన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పేసి ఇంకా నేను కూడా వేరే బట్టలు అవి కొత్త బట్టలు అవన్నీ ఉంటే వాష్ చేస్తా. నేను టైం చూసుకోలేదు. ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఉదయాన్నే నట్స్ అయితే ఓన్లీ బాదం ఒకటే నానబెట్టాను రాత్రి. అవి బొప్పాయి అయితే కోసం ఇద్దరికండి, బాదం ఇద్దరికి, ఇది ఇద్దరికి. నా క్లాస్ తీసుకొచ్చుకోవాలి, ఇది మా హస్బెండ్కి అని చెప్పేసి తీసుకొచ్చాను. రాగి జావా ఇలా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇట్లా కంప్లీట్ చేస్తున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందు నుండి వీడియో తీయడం అయితే మర్చిపోయా ఈరోజు అయితే. కొంచెం ఈరోజు ఏంటంటే కొంచెం మా వారు బైక్ నేర్పించడానికని ఉదయాన్నే బయటికి తీసుకెళ్లారు. అక్కడ నుండి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి, అక్కడ నుండి కొంచెం సేపు షటిల్ ఆడటానికి వెళ్ళి, అలా ఈరోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయానండి. అస్సలు ఈరోజు చేయితే పైకి లగవట్లేదు. షటిల్ ఆడతాం స్టార్టింగ్ నేర్చుకుంటున్నాను కదా, అంటే ఇంతకుముందు ఆడాను కానీ ఇప్పుడు కొంచెం రెగ్యులర్గా ఆడుతున్నాను, కొంచెం పర్వాలేదండి. అలా నేర్చుకుంటున్నాను కదా, సో హ్యాండ్ అయితే కొంచెం బాగా పెయిన్గా అనిపిస్తుంది. ఇంకా ఈరోజు అయితే కొంచెం మీకు తీయటం కూడా, కర్రీ అయితే మీకు ఫోన్లో కనిపించట్లేదు కానీ కర్రీ చాలా మంచి కలర్గా ఉంది అసలు రియల్గా అయితే. ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది మాకు, అంటే ఏదైనా అందంగా కనిపించగానే అబ్బా దీన్ని తీయాలి అనిపిస్తుంది కదా, అలా గుర్తొచ్చింది. ఓ వీడియో తీయాలి కదా, ఈరోజు తీద్దాం అనుకున్నా కదా వీడియో అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది. సో కర్రీ అయితే ఏం లేదండి, నేనైతే దీనిలో ఇప్పుడు ఆనియన్స్, ఒక టమాటా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కాజు, పుచ్చపప్పు, కొంచెం అన్ని గసగసాలు, క్రీమ్ అన్నమాట. ఇంట్లో మనం పాల మీద మేగడే, నేను వెన్న కోసం అని చెప్పేసి పాల మీద మేగడే తీస్తూ ఉంటాను, సో అది ఉంది ఇంట్లో. అది వేసేసి ఆ 4 వేసేసి మిక్సీ పట్టేశాను. పుచ్చపప్పు, కాజు అండ్ క్రీము, అదే పాల మీద మేగడి, కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టేశాను. అవి ముందే నానబెట్టేశానులేండి వాటర్లో. దాన్ని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ వేసి వాటర్ పోసాను అనమాట. ఇప్పుడైతే ఇట్లా దగ్గరకు వస్తుంది, చూసారు కదా. బాగా కర్రీ, ఇక నాకు పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. సేమ్ చికెన్ స్టైల్లోనే చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఈ పన్నీర్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను, కొంచెం అవి కూడా వేసాను. అవి బ్లాక్గా కనిపిస్తున్నాయి కానీ రెడ్డిష్గానే ఫ్రై చేసా. నా కెమెరా ఎందుకు అలా క్యాప్చర్ చేస్తుంది. మా వారి చేతిలోకి వెళ్తే నా ఫోను అవి ఏవో మార్చేస్తారన్నమాట. అంటే బ్లాగ్ ఒక రకంగా తీస్తూ ఉంటాము, షార్ట్కి ఒక రకంగా కెమెరా యాంగిల్స్ మారుస్తూ ఉంటాము. సో దానివల్ల ఏమో తెలియదు కానీ మరి ఏం మార్చారో తెలియదు. నేను ఇప్పుడు పట్టుకు అది ఒక 5 నిమిషాలు వేస్ట్ అయిపోయింది సెర్చ్ చేసి, ఎక్కడ ఏం మార్చారో నాకైతే తెలియదు. నాకంటే తనకే ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ అండి కెమెరా మీద. సో వచ్చాక ఆయనకే చూపించాలి ఏ మోడ్స్ మార్చారో మరి ఏంటో చూడాలి. ఇప్పుడైతే కర్రీలో అయితే పన్నీర్ అయితే వేసేసాను. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేస్తాం. రైస్ అయితే బాస్మతి రైస్ అండి, కడిగి పెట్టేసేసాను. ఈరోజు కొంచెం ఎక్కువే కడిగి పెట్టాను. వాషింగ్ బట్టలు అవన్నీ ఉన్నాయి, నిన్న వేయలేదు మొన్న వేయలేదు, 2 డేస్ బట్టలు ఉన్నాయి. సో ఆ వాషింగ్ పనులు, అంటే కొన్ని హ్యాండ్ వాష్ చేసే ఉన్నాయి, అవి ఇవి వాషింగ్ పనులు చూసుకుంటా. ఇల్లు అంటే వెళ్ళేటప్పుడు ఇంకా లెగుస్తామో ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతామండి. ఇంకా ఇంట్లో పని నేను అసలు ఏం నేను పట్టుకున్నా ఆయన ఊరుకోరు. ఇంట్లో పని పట్టుకుంటే అక్కడే ఉండిపోతావు పదా ఫస్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతారు. ఇంకా దానివల్ల ఇంట్లో పని రాగానే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయట ముగ్గదంతా వేసుకొని, ఈరోజు ఎన్నింటికి వచ్చాం గ్రౌండ్ నుంచి? 8:30కి వచ్చాం ఈరోజు గ్రౌండ్ నుంచి. 6కి వెళ్ళి 6:15 అట్లా వెళ్ళాము. ఇంట్లో 6 చూసాం టైము, 6:15కి అట్లా వెళ్ళుంటాము. బైక్ రైడింగ్ 7:30 వరకు చేసి అక్కడ నుంచి గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ కాసేపు షటిల్ ఆడి అలా ఇంటికి వచ్చేసరికి 8:30, 8:40 అయిపోయిందండి టైము. ఇక రాగానే ఈ రోజైతే ఫుల్ స్వెట్ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, బాగా స్వెట్గా అనిపించింది. రాగానే స్నానం చేసేసి నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు ఇంట్లో పనికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. ఈ రోజు అందులో ఈ పన్నీర్ కర్రీ అంటే కొంచెం ప్రాసెస్డ్ అనమాట. అంటే పన్నీర్ని కొంచెం ముందుగానే నేను ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పెరుగు వేసేసి ముక్కలకు పట్టించేసి పెడతా అన్నమాట. దానికోసం అని చెప్పేసి హడావుడిగా వాషింగ్ పనులు ఇట్లా సరిపోయింది అన్నమాట. చెప్తే ఇంకా ఈ రోజు అంతా ఉంటుంది. ఈ రోజు వర్క్ అలా ఎక్కువ ఉంది, ఎందుకో తెలియదు, ఏం చేసానో తెలియదు, కానీ టైం మాత్రం చాలా ల్యాక్ చేశా ఈరోజు అయితే. సో ఇప్పుడైతే 11:30 అట్లా అవుతుంది. తను మళ్ళీ లంచ్కి వచ్చేస్తారు. ఫాస్ట్ చేసేస్తున్నా. ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం గరం మసాలా, అలా మసాలాలు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయటమే. చాలా బాగుండిద్దండి కర్రీ మాత్రం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండి, ఈ పన్నీర్ కర్రీ మాత్రం పూర్తిగా వీడియో తీద్దాము అని. ఏదో ఒకటి ఇదన్నమాట. ఎప్పుడు ఈజీగా తీసేస్తామా, ఈరోజు స్టార్ట్ చేసినాం కదా, ఈరోజు కెమెరా ఆన్ చేసాము, తీసేద్దాం అనిపించింది. కానీ బట్ ఈ కర్రీ రోజు మాత్రం నేను వీడియో తీద్దాము అని ముందు రోజే ప్రిపేర్ అవుతాను, బట్ అది అవ్వదన్నమాట. అన్ప్లాన్డ్ ఎక్కువ అవుతాయి. ప్లానింగ్ చేసేవి ఎప్పుడైనా అవి బిస్కెట్ అయిపోతాయి కదా, యాజ్ యూజువల్. అది ఇక్కడ కూడా అన్నమాట. కొబ్బరన్నం అయితే చేశానండి పన్నీర్ కర్రీలోకి అయితే. కర్రీ అయితే ఇలా ఉందన్నమాట. సేమ్ చికెన్ కర్రీ లానే ఉంది కదా, తినేటప్పుడు టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు కర్రీ అయితే ఇంకా నేను లంచ్ అయితే చేసేయబోతున్నాను.
అందుకే అండి చికెన్ మానేసినా సరే మానేసాను అన్న ఫీలింగ్ నాకు రావట్లేదు. నాకు ఎలాగో పన్నీర్ ఇష్టం కాబట్టి నాకేమంత ఇదిగా అనిపించట్లేదు. ఫైనల్గా అయితే కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ లాగా కనిపిస్తుంది కదా, పన్నీర్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్, ఇది చుక్కకూర అన్నమాట. సేమ్ గోంగూర మనం పచ్చిమిర్చి వేసి చేస్తాం కదా బిర్యానీలోకి వాటిలోకి, సేమ్ అలాగే చేశాను. టేస్ట్ కూడా అలాగే వచ్చిందండి. ఎందుకంటే అది పుల్లగానే ఉంటుంది, ఇది పుల్లగానే ఉంటుంది. సో నాకైతే టేస్ట్ అలాగే అనిపించింది. ఫాస్ట్గా అయిపోయిద్దిలే అని చెప్పేసి అది కాక ఇంట్లో చుక్కకూర ఉంది, ఇంకా అలా ప్రిపేర్ చేసేసాను. ఈ రోజు అయితే నేను హెయిర్ కోసం అని చెప్పేసి, అంటే నేను రీసెంట్గా నా హెయిర్ ఫాల్ అది బాగా అవుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మా డాక్టర్ గారి దగ్గర నేను మామూలుగా పీసీఓఎస్కి వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటాను హోమియోలో అని చెప్పేసి. సో మేడంతో చెప్తే మేడం ఏమన్నా ఏవో విటమిన్ టాబ్లెట్స్ అవి ఇచ్చారు హెయిర్ ఫాల్ అంటే. నేను వెయిట్ లాస్ ఒకసారిగా బాగా లాస్ అయ్యాను, ప్లస్ వెయిట్ లాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా విటమిన్ డెఫిషియన్సీ అనేది కొంచెం ఉంటుంది. సో మేడం అదే చెప్పారు, కంగారు పడక్కర్లేదు, సెట్ అయింది. అది కాక కొంచెం ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి హెయిర్ ఫాల్ అనేది జనరల్గా అందరికీ ఉంటది, సో కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్పారు. సో దాని గురించి ఇప్పుడు నాకైతే ఒక ఆయిల్ అయితే చెప్పారండి, ఒక హెయిర్ ప్యాక్ చెప్పారు, అలాగే ఒక ఆయిల్ అయితే చెప్పారు. అదేంటనేది ఈరోజు నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేనైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ అయితే మీకు చూపిస్తాను. చెప్పింది ఏంటి అంటే ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కదా, దొరుకుతున్నాయి కదా, ఉసిరికాయలను అయితే కొబ్బరి నూనె, నేను వంటకు వాడతాను కదా కోకోనట్ ఆయిల్. సో ఆ కోకోనట్ ఆయిల్లోనే ఏమి వేయొద్దు, ఓన్లీ ఉసిరికాయలు వేసి ఆయిల్ అయితే ఇలా వేడి చేసుకోమన్నారు. ఇలా ఒక బాయిలింగ్ వచ్చేంత వరకు ఇట్లా ఉసిరికాయలను వేసి ఆయిల్లో ఇట్లా చేయమన్నారు అన్నమాట. ఇట్లా ఫ్రై చేసినట్టుగా చేసి ఆయిల్లో నుంచి ఇవి ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకొని ఆయిల్ అయితే స్టోర్ చేసుకొని తలకి రాసుకునేటప్పుడు హీట్ చేసుకొని రాసుకోమని చెప్పారు. అంతే, ఇంకా ఏమీ వేయొద్దు, ఓన్లీ కోకోనట్ గానుగు నూనె, మనం గానుగ ఆడిచి తీసుకొస్తాం కదా కొబ్బరి నూనె, ఆ కొబ్బరి నూనెలో ఓన్లీ ఈ ఉసిరికాయలు వేయమన్నారు. నేను ఫస్ట్ టైం అనమాట చేయడం, చూడాలి ఇక రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ రోజు అయితే ఈ పని అయితే పెట్టుకున్నాను. నాకు ఎక్కువ ఉసిరికాయలు అవసరం లేదు, ఒక 3 ఉసిరికాయలు వేసానండి ఆయిల్కి తగ్గట్టుగా. ఇవైతే కొంచెం ఫ్రై అవుతున్నాయి, బాగా సిమ్లో అయితే పెట్టేశాను. ఈ కోకోనట్ వచ్చేసరికి, ఈ ఆయిల్ వచ్చేసరికి కోకోనట్ ఆయిల్ నేను వంటలోకి వాడేదానండి, వంటల్లోకి వాటిలోకి యూస్ చేసేది. నేను తలకు కూడా అదే యూస్ చేస్తాను. అదే చెప్పా మేడం తోటి, సరే ఆయిల్ తోటే ఇట్లా చేయమని చెప్పారు. ఇప్పుడు కొంచెం ఉసిరికాయలు ఉన్నాయి కదా, వీటితో అయితే జస్ట్ ఇన్స్టెంట్గా ఏదైనా చట్నీ లాగా చేద్దాము అని చెప్పేసి ఇవైతే కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇవి వచ్చేసరికి చట్నీ కోసం అని చెప్పేసి ఫ్రై చేస్తున్నా అండి ఆయిల్లో. జస్ట్ ఏదో 2-3 రోజులు ఉండడానికి అంతే. ఉసిరికాయ చట్నీ అంటే ఏదో ఇది నిలవ ఉండడానికి అట్లా ఏం కాదు. ఉసిరికాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కరివేపాకు, వెల్లుల్లిపాయ, పసుపు అయితే వేసానండి. జస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ అయితే కారం అయితే వేసేస్తున్నాను. ఉసిరికాయలు అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కారం వేస్తున్నా. దీంట్లోకి పులుపు కోసం అయితే నేనైతే చింతపండు గుజ్జైనా వేసుకోవచ్చు, నేనైతే నిమ్మకాయలో వేస్తాను. ఎందుకంటే ఇన్స్టెంట్ ఇది ఎక్కువ రోజులు ఉండదు, తక్కువ క్వాంటిటీ కాబట్టి. కారం అయితే వేసాను. ఆ కారం అయితే అసలు అంత కారం లేదండి, అందుకని అంత కారం వేస్తున్నా. నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను. ఈ రెండింటిని కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని అయితే మిక్స్ చేసేస్తున్నా. ఉప్పు కారం అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసాను. ఈ ఉసిరికాయలు అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఉప్పు కారం కలిపేశాను కదా ఉసిరికాయలు, దీంట్లోకి అయితే నేను ఇప్పుడు ఇంకా నిమ్మకాయ రసం ఆ పులుపుకు తగ్గట్టుగా కలుపుతున్నాను. ఎందుకంటే ఉసిరికాయల పులుపు అయితే సరిపోదు, సో అందుకోసం అని చెప్పేసి. నేను ఫ్రై చేశాను కదా ఉసిరికాయ అయితే ఏం చేదైతే ఏం అవ్వలేదండి, అంటే పులుపుగా మనం ఫ్రై చేస్తే చేదవుతుంది కదా ఒక్కొక్కసారి, అట్లా ఏం అవ్వలేదు, బాగుంది. ఇప్పుడైతే ఇంకా తగినంత నిమ్మరసం అయితే వేసేస్తాను, ఇంకా అంతే, పచ్చడి అంతా రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే చట్నీ అయితే ఇలా అయితే వచ్చేసిందండి. నాకైతే సాల్ట్ అయితే తగ్గింది, ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడు కలిపేస్తున్నా వేసేసి. నిమ్మకాయలు అయితే నాకు 3 నిమ్మకాయలు అయితే పట్టాయి అన్నమాట ఈ చట్నీకి. ఇదైతే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ ఉండొచ్చు. సో ఈ ఇన్స్టెంట్గానే కాబట్టి చేసేసాను ఈ పచ్చడి. ఇప్పుడు నాకున్న మెయిన్ టాస్క్ ఏంటంటే, ఈ చట్నీతో ఉన్నప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మా వారికి పెట్టాలి, టేస్ట్ చూపించాలి. ఇప్పుడు చట్నీ చేశాను ఆయనకి తెలిసింది అనుకోండి. నిన్న డబ్బా తిరువురు వెళ్ళినప్పుడు డబ్బా 80 రూపాయలు అని చెప్పారు. నీకు ఎంత అవసరమో అంత తీసుకో, నువ్వు ఎక్కువ తీసుకొచ్చి చట్నీ చేసావో అని ఇలాగే చెప్పారు. నేను డబ్బా తీసుకోకుండా
ఒక 20 రూపాయలకి ఎన్ని వస్తే అన్ని ఇవ్వమన్నా. ఆవిడ 11 కాయలు ఇచ్చింది. ఇప్పుడు ఆయనకి నేను చెప్పానంటే ఆయిల్కి సరిపోతాయా అన్నారు. సరిపోతాయి అన్నాను. ఇప్పుడు చట్నీ చేసిన సంగతి ఆయనకి తెలిసింది అనుకోండి, ఇంకా నాకు ఉండిద్ది అన్నమాట. ఏం లేదండి, నేను చట్నీస్ తినకూడదు, చట్నీస్ తింటే బాగోదు నాకు. సో అందుకని చెప్పేసి చట్నీ, నాకు ఉసిరికాయ చట్నీ అంటే ప్రాణం అన్నమాట. పెళ్ళైన కొత్తలో అయితే అమ్మ వాళ్ళు నిలవ పచ్చడి పెట్టి పంపించేవాళ్ళు ఉసిరికాయ కంపల్సరీగా. ఇప్పుడైతే అసలు వాళ్ళు తినకూడదు అంటే వాళ్ళు పెట్టట్లేదు. నేను ఇంకా పెట్టినప్పుడు తీసుకొచ్చుకోం కదా, ఆబ్వియస్లీ అలాగే అవుతుంది. ఇప్పుడు ఆయనకి పెట్టాలి, ఆయన టేస్ట్ చూపించాలి. ఎందుకంటే చేసిన తర్వాత పెట్టకుండా తినలేం కదండి. సో ఆయనకి చూపించాలి. ఇప్పుడు ఉందే అన్నమాట. నాకు ఎలా రిసీవ్ అయితే ఇక ఏమంటారు అనేది ఇక చూడాలన్నమాట. సో ఆయిల్ అదైతే ప్రిపేర్ చేశాను, చల్లారిన తర్వాత ఇక అది సపరేట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను జార్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకొని మా వారు వచ్చిన తర్వాత ఆయనకి టేస్ట్ చూపించి 4 తిట్టులు తింటే కానీ అప్పుడు ప్రశాంతంగా ఉండదు అనమాట. రెండోసారి ఉసిరికాయ అంటే ఆయన నమ్మను కూడా నమ్మరు. నువ్వు హెయిర్ ఆయిల్ కాదు, నువ్వు చట్నీకే చెప్తున్నావు అని చెప్పి ఇంకా మా ఇద్దరు గొడవ అవుతుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఓకే, బాయ్.